ప్రేతాళుడు చెప్పిన 2 చిలుకల కథ. విక్రమాదిత్యుడు తిరిగి ఆ వటవృక్షంపైకి పోయి బేతాళుని పట్టి బంధించి తీసుకుని వచ్చుచుండగా మరలా ఒక కథ చెప్పసాగెను. పూర్వము ఉమావతి అను పట్టణము ఉండెను. దానిని కేసరి అను రాజు పాలించుచుండెను. అతని వద్ద భూత భవిష్యత్ వర్తమానములను తెలుపుగల ఒక చిలుక ఉండెను. ఒకనాడు ఆ రాజు చిలుకను చూచి, నీవు 3 లోకములలో జరుగు విశేషములను చెప్పగలవు కదా, నాకు భార్యగా రాబోవు స్త్రీ ఎచ్చటనున్నదో చెప్పు అని అడిగెను. రాజు మాటలు విని ఆ చిలుక, రాజా, మగధ దేశమున చంద్రలోచనుడను రాజు కలడు. అతనికి చంద్రమతి అను కుమార్తె ఉండెను. ఆ కన్య ఒక చిలుకను పెంచుచున్నది. అది కూడా భూత భవిష్య వర్తమానములు తెలుపగలదు. ఆ చిలుక, నీవు చంద్రమతికి భర్తవు అగుదువు అని చెప్పినది. కావున నీకు ఆ స్త్రీ భార్య కాగలదు అని చెప్పాను. ఆ చిలుక చెప్పిన మాటలు విని రాజు సంతోషించి మగధ దేశమునకు పురోహితులను పంపి చంద్రమతిని తనకిచ్చి వివాహము జరిపించుడని కోరగా, చంద్రలోచనుడు అందుకు అంగీకరించి తన కుమార్తెను కేసరికి ఇచ్చి వివాహము జరిపించెను. తరువాత ఆ రాత్రి రాజకుమారుని రాజపుత్రుని శయ్యాగృహమునకు పంపిరి. అప్పుడు ఆ రాజు తన మగచిలుకను తన భార్య యొక్క ఆడుచిలుకను ఒక పంజరమునందుంచెను. అంతటా మగచిలుక మిక్కిలి సంతోషముతో ఆడుచిలుకను కూడి క్రీడించనారంభించగా, ఆడుచిలుక దానిని దగ్గరకు రానివ్వక మగవారిని నమ్మకూడదని చెప్పెను. అది విని మగచిలుక కోపించి, స్త్రీలను నమ్మరాదు అని చెప్పెను. మగచిలుక మాటలకు ఆడుచిలుక, ఆడుచిలుక మాటలకు మగచిలుక కోపించి తగవుపడి రాజు సన్నిధికేగి తమ వివాదము తెలిపినవి. అప్పుడు ఆడుచిలుక తన మాటను సమర్థించుకొనుటకు ఈ కథ చెప్పినది. మధురాపురమను పట్టణము కలదు. అందు ధర్మదత్తుడను ఒక వర్తకుడు ఉండెను. అతనికి దత్తుడను పుత్రుడు కలిగెను. అతడు చిన్నతనములోనే తల్లిదండ్రులను పోగొట్టుగనెను. వాడు చెడు స్నేహములు చేసి వారకాంతలతో విహరించుచు తల్లిదండ్రులు సంపాదించిన ధనమంతయు వ్యయము చేసి దరిద్రుడై దేశద్రిమ్మరయ్య తిరుగుచు చందనావతి అను పట్టణము చేరి హిరణ్యకుడు అనే ఒక వర్తకుని కలిసి అతనితో తాను చేయగల వర్తకముల గూర్చి తెలుపుగా, ఆ వర్తకుడు అతని శక్తి సామర్థ్యములకు సంతోషించి తనకు సహాయముగా ఉండదగిన వ్యక్తి అని భావించి తన పుత్రికనిచ్చి పెండ్లి చేసి తన ఇంట ఉంచుకొనెను. దత్తుడు కొంతకాలము మామగారింట నమ్మకముగా ఉండి వ్యాపారము చేసి చాలా మెప్పు పొందెను. పిమ్మట ఒకనాడు మామగారితో, నేను చాలా దినముల కిందట స్వస్థలము విడిచిపెట్టి తిని నా బంధుమిత్రులను చూచి త్వరలో తిరిగి వచ్చెదను. నా భార్యను వారందరికీ చూపించి 4 దినములుండి వచ్చెదను అనగా, హిరణ్యకుడు సంతోషించి తన కుమార్తెకు గల వెలగల నగలన్నిటినీ పెట్టి అతనితో పంపెను. అల్లునికి కూడా వెలగల వస్త్రభూషణములు ఒసగెను. దత్తుడు భార్యతో కలిసి కొంత దూరము పోయిన తరువాత భార్యను చూచి, ఓసి, మనము పోవు దారిలో దొంగలు అధికముగా నివసించుచున్నారు కనుక నీ ఆభరణములన్నిటినీ తీసిమ్ము, మూటగట్టి నా వద్ద జాగ్రత్త పెట్టుదును అని నమ్మబలికి ఆమె వద్దనున్న నగలన్నిటినీ పుచ్చుకొని ఆమెను ఒక పాడుబావిలో పడవేసి తన పాత స్నేహితులైన వేశ్యలకు ఆ నగలను ఇచ్చి వారితో కలిసి దుర్మార్గమున సంచరించసాగెను. అతడట్లుండగా బావిలో త్రోయబడిన హిరణ్యకుని కుమార్తె బిగ్గరగా ఏడ్చుచుండగా కొందరు బాటసార్లు ఆమె ఏడుపు విని బావి నుండి పైకి తీసి ఆమె వృత్తాంతమంతయు తెలుసుకొని తండ్రి ఇంటికి పంపిరి. ఆ యువతి పుట్టింటికి పోగానే తల్లిదండ్రులు, నీ భర్త ఏమైనాడని అడుగగా, మేము అడవి మార్గమున పోవుచుండగా దొంగలు వచ్చి మా వద్దనున్న నగలన్నిటినీ దోచుకొనడమే కాక నా భర్తను కూడా పట్టుకొని పోయినారని చెప్పినది. ఏనాటికైనా తన భర్త తన వద్దకు రాగలడని నమ్మకంతో తల్లిదండ్రులకు అతనిపై కోపము కలుగకుండా చేయుటకు అట్లు చెప్పినది. అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆమెకు ధైర్యము చెప్పి విచారమును పోగొట్టిరి. దత్తుడు మాత్రము భార్య నుండి దోచుకున్న నగలు మొదలగు వాటినన్నిటినీ వేశ్యల పాలు చేసి దరిద్రుడై మామగారింటికి పోయి మాయమాటలు చెప్పి మరికొంత ధనము సంపాదించుకొని రావాలని నిశ్చయించుకొని అత్తవారింటికి పోయెను. మామగారితో అతడు
తన భార్య వ్యాధిగ్రస్తురాలై చనిపోయినదని చెప్పవలననుకున్నాను. అట్టి దుర్బుద్ధితో అత్తవారింటికి పోయిన దత్తును కచ్చట గుమ్మములోనే అతని భార్య కనపడినది. ఆమెను చూచి అతడు పారిపోవుటకు సిద్ధపడుచుండగా ఆమె మగని వెంటపడి ఆపి, మీరు భయపడి పారిపోవలసిన పని లేదు. నేను మా తల్లిదండ్రులతో దొంగలు నా నగలను దోచుకున్నారని మిమ్ము కూడా తీసుకొని పోయినారని చెప్పి తిని, కావున వారు మిమ్ము చూచి సంతోషముగా ఆదరింతురు గాని అన్యదా చేయరు అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళెను. తిరిగి వచ్చిన అల్లుని చూసి అత్తమామలు ఎంతో ఆనందించి పూర్వము వలనే చూచుచుండిరి. ఉన్నట్లుండి దత్తుడు ఒకనాటి రాత్రి గాఢ నిద్రలోనున్న భార్య గొంతు కోసి ఆమె వద్దనున్న ఆభరణములను అన్నిటినీ తీసుకొని పారిపోయి పూర్వము వలనే వేసెల ఇండ్లకు పోయి కాలము గడుపసాగెను. తమ కూతురు దుర్మరణము పొందినందుకు తల్లిదండ్రులు తీరని దుఃఖము పొందిరి. కావున మగవారిని ఎన్నటికీ నమ్మరాదు అని ఆడుచిలుక చెప్పెను. ఆడుచిలుక చెప్పిన కథ విని మగచిలుక రాజును చూచి, మహారాజా, నేనొక కథను చెప్పుచున్నాను వినుడు అని ఈ క్రింది కథ చెప్పెను. రక్షితయ్యను పేరుగల పట్టణము కలదు. దానిని ధర్మదత్తుడను రాజు పాలించుచుండెను. ఆ ఊరిలో ధనగుప్తుడను వర్తకునకు వసుమతి అను కూతురు ఉండెను. ధనగుప్తుడు తన పుత్రికను సముద్రగుప్తుడు అనువానికి ఇచ్చి పెండ్లి చేసెను. వసుమతి సముద్రగుప్తులు సుఖముగా కాపురము చేయుచుండిరి. ఇట్లుండగా సముద్రగుప్తుడు విశేష ధనము ఆర్జించు తలంపుతో విదేశములకు పోయెను. భర్త విదేశములకు పోయిన తరువాత వసుమతి ఒక బ్రాహ్మణుని ప్రేమించి అతనితో రహస్యముగా కాలము గడుపసాగెను. ఇట్లు కొన్నాళ్ళు జరిగిన తరువాత సముద్రగుప్తుడు విదేశముల నుండి తిరిగి వచ్చెను. అతడు తన భార్యపై ఎట్టి అనుమానము పెట్టుకొనక పూర్వము వలె ఎంతో ఇష్టముగా చూచుచుండెను. ఆమెకు వెలగల నగలు, బట్టలు మొదలగునవి తెచ్చి ఇచ్చెను. భర్త ఎంతో ప్రేమగా చూచుచున్నను వసుమతి తన ప్రియుడగు బ్రాహ్మణుని యందుగల మోహమును విడువలేక ఒక చెలికత్తెను పంపించి అతనిని కలియుటకు ఒక సంకేత స్థలమును తెలియచేయించి అచ్చట కలుసుకొనుటకు ఉపాయము తెలిపెను. ఆమె కబురు చేసిన ప్రకారము ఆ బ్రాహ్మణుడు అర్ధరాత్రి సమయమున బయలుదేరి వచ్చుచుండగా రాజభటులు చూసి దొంగ అని భావించి బాణము విడువగా అది వానికి గాఢముగా నాటెను. అంతనా అతడు కివ్వుమని అరిచి క్రిందపడి గిలగలా కొట్టుకొనుచున్న సమయమున వసుమతి అచ్చటికి వచ్చెను. ఆ సమయమున ఆ బ్రాహ్మణుడు మరణావస్థలో ఉండెను. వసుమతి అతడు నిద్రించుచున్నట్లు నటించుచున్నాడని తలచి ప్రేమాతిశయముతో అతని దగ్గరకు పోయి గాఢాలింగనము చేసుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె ముక్కు బ్రాహ్మణుని నోటులో ఇరుక్కుకొనెను. అదే సమయమున వాని ప్రాణము పోయినందున వాని నోరు మూసుకొని పోయినది. వసుమతి ముక్కు అతని నోట్లో బిగిసిపోయి నందున తెగిపోయినది. అప్పుడు ఆ యువతి తన ప్రియుడు చనిపోయినాడని గ్రహించి ముక్కు వద్ద బట్ట అడ్డు పెట్టుకుని వేగముగా ఇంటికి పోయి గోడుగోడుని ఏడ్చుచు నా భర్త నా ముక్కు కోసినాడని అందరినీ పిలువనారంభించినది. ఇంటిలో నిద్రపోచున్న ఆమె భర్త ఏడుపులు బొబ్బలు విని లేచి నా భార్య ఇట్లు అబద్ధమాడుచున్నదేమిటి అని ఆశ్చర్యపడుచుండెను. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమె భర్తను నిందింపసాగిరి. వసుమతి దొంగ ఏడ్పులను మాటలను నమ్మి ఇరుగు పొరుగు వారు ఆమె భర్తను రాజు వద్దకు తీసుకొని పోయి అతడు తన భార్య ముక్కును కోసినాడని ఫిర్యాదు చేసిరి. రాజు వారి మాటలు నమ్మి అతనికి కఠిన శిక్ష విధించెను. ఇంతలో రాత్రి పట్టణంలో కావలియున్న రాజభట్లు వచ్చి రాజుకు జరిగిన వృత్తాంతము అంతయు చెప్పి ఆ బ్రాహ్మణుని మృతదేహమును తెప్పించి రాజు ముందుంచిరి. రాజు ఆ బ్రాహ్మణుని నోరు తెరిపించి అందున్న వసుమతి ముక్కును వెలికి తీయించి అందరి ఎదుట పెట్టించెను. వసుమతి చేసిన చెడ్డ పనికి రాజు ఆగ్రహించి ఊరు నుండి వెళ్ళగొట్టించెను. కావున స్త్రీలను నమ్మరాదు అని మగచిలుక చెప్పెను. రెండు చిలుకలు చెప్పిన కథలను రాజు శ్రద్ధగా విని ఏమి చెప్పుటకును తోచక ఊరకుండెను. కనుక ఓ విక్రమాదిత్య మహారాజా, ఆ రెండు చిలుకలలో ఏది అపజయము పొందును అని బేతాళుడు ప్రశ్నించగా, పురుషులలో ఎవడైనా ఒకడు దుర్మార్గము చేయును గాని అందరూ చేయరు. స్త్రీలు అతి పాపిష్టులు కనుక పాపమునకు భయపడరు. అందువలన
ఆడుచిలుక ఓడినది అని విక్రమాదిత్యుడు చెప్పగా విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో ప్రేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.